Next topic in floating bodies is when do objects float on water? When do objects float on water? So for this one activity we have to do the objects denser than water float in it? That is question asking. Collect some small objects as you did in activity 1 only, like place them one by one in a glass of water and observe whether they sink or float in water. And you can write in the note whether it is a sink or a floating. So you know that the substance with a relative density greater than 1, ఏ సబ్స్టెన్సెస్కి అయితే రిలేటివ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ 1 ఉందో, రిలేటివ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక, ఏ సబ్స్టెన్సెస్కి అయితే రిలేటివ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఆ సబ్స్టెన్సెస్ ఏమైతాయి? సింక్ ఇన్ వాటర్. గ్రేటర్ దాన్ 1, రిలేటివ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ 1 ఉంటే వాటర్లో సింక్ అవుతుంది. సో we may observe that the substances with relative density greater than 1 sometimes float on water in the activity 3. So it seems we cannot judge whether the substance will sink or float on the basis of its relative density. దీని అర్థం ఏమంటున్నా అంటే, జనరల్గా రిలేటివ్ డెన్సిటీ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు సింక్ ఇన్ వాటర్ అంటారు, కానీ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు కూడా కొన్ని ఫ్లోట్ అయినాయి చెప్తున్నాడు యాక్టివిటీ 3లో చేసినప్పుడు. అంటే దాని అర్థం ఏంటున్నాడు, వీ కెనాట్ జడ్జ్ బై బేస్ ఆఫ్ ద రిలేటివ్ డెన్సిటీ వెదర్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఫ్లోట్ అండ్ సింక్. ఒక ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవుతుందా సింక్ అవుతుందా అనేది మనం రిలేటివ్ డెన్సిటీని బేస్ చేసుకొని చెప్పలేము అంటున్నాడు. రిలేటివ్ డెన్సిటీని బేస్ చేసుకొని చెప్పలేము. సో దెర్ ఈజ్ డెఫినెట్లీ సమ్ అదర్ ఫ్యాక్టర్ విచ్ వీ నీడ్ టు టేక్ ఇన్ అవర్ మైండ్. ఇంకొక వేరే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, దేని ఫ్యాక్టర్ బేస్ చేసుకొని చేయాలి. సో let's try to see what is that property which substance that floats has but a substance that sinks does not have. Let us see that one. So we had compared the weight of the substance with the weight of the water displaced by it to find its relative density, that is in the lab activity 1. సో అంటే మనం వాటర్ యొక్క వాల్యూమ్ తోటి వెయిట్ తోటి కంపారిజన్ చేసినాము అని చెప్తుంది. ఇన్ దట్ యాక్టివిటీ వీ ఇమ్మర్స్డ్ ద సబ్స్టెన్స్ ఫుల్లీ ఇన్ వాటర్ అండ్ కలెక్టెడ్ ద డిస్ప్లేస్డ్ వాటర్. సో యాక్టివిటీలో మనం ప్రీవియస్ క్లాస్లో యాక్టివిటీ 1లో చేసినటువంటి దాంట్లో ఫుల్గా ఆబ్జెక్ట్ని ఇమ్మర్స్ చేసినాం, ముంచినామని చెప్తున్నాం. సో వీ షల్ నాట్ డూ ద సేమ్ యాక్టివిటీ బట్ విత్ ఎ స్లైట్ డిఫరెన్స్, కొద్దిగా డిఫరెన్స్తో సేమ్ యాక్టివిటీ. The substance will again be put in water, but this time if it sinks, well, let it be to sink, and it floats, let it be float. అది మునుగుతే మునగనివ్వండి, లేదా ఫ్లోట్ అయితే ఫ్లోట్ అయ్యండి. We will then compare the weight of the water displaced by it with the weight of the substance. సో అలా వేసినప్పుడు మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వేస్తాము, సింక్ అయితే సింక్ కానివ్వండి, ఫ్లోట్ అయితే ఫ్లోట్ కానివ్వండి. సో ఏమైనా కానీ దాన్ని ఇంకా టచ్ చేయకుండా అప్పుడు డిస్ప్లేస్ వాటర్ అయినటువంటి దాన్ని, అంటే డిస్ప్లే అయినటువంటి వాటర్ని కలెక్ట్ చేసుకొని ఇప్పుడు కంపారిజన్ చేస్తాం. అంటే ప్రీవియస్ యాక్టివ్లో ఇలా ప్రెస్ చేసినాం మనం, ఇప్పుడు అలా చేయకుండా జస్ట్ అలా వదిలేస్తున్నాము అని చెప్తున్నాం. అలా వదిలేసి అది సింక్ అయితే సింక్ కానీ ఫ్లోట్ అయితే ఫ్లోట్ కానీ వాటర్ డిస్ప్లేస్ అయినటువంటి వాటర్ని కలెక్ట్ చేసుకొని దీని యొక్క వెయిట్ను వాటర్ డిస్ప్లేస్ అయినటువంటి వాటర్ యొక్క వెయిట్ను కంపారిజన్ చేసి చూడండి అని చెప్తున్నాడు. సో ఇదే. So is the weight of an object and the weight of water displaced by it is equal. చేసిన తర్వాత సో one more activity will see whether same came or not. So take a beaker and weight it, note down its weight in your notebook. ఒక బీకర్ తీసుకొని దాని యొక్క వెయిట్ కనుక్కోండి అని చెప్తున్నాడు. వెయిట్ కనుక్కొని నోట్ చేసుకోండి నోట్బుక్లో. ఫిల్ వాటర్ ఇన్ ఓవర్ఫ్లో జార్, ఒక ఓవర్ఫ్లో జార్లో వాటర్ ఫిల్ చేసుకోండి. వెయిట్ అంటిల్ ద వాటర్ స్టాప్స్ డ్రిప్పింగ్ ఫ్రమ్ ద అవుట్లెట్ ఆఫ్ ది ఓవర్ఫ్లో జార్. సో ఓవర్ఫ్లో జార్లో నుంచి వచ్చేంత వరకు చూడండి అని చెప్తున్నాడు. వాటర్ ఇక్కడ వరకు ఫిల్ చేసుకోండి అని చెప్తున్నాడు. సో ఓవర్ఫ్లో జార్ నుంచి దెన్ టేక్ ద బీకర్ ఫ్రమ్ ద వెయింగ్ బ్యాలెన్స్ అండ్ ప్లేస్ ఇట్ బిలో ద అవుట్లెట్ ఆఫ్ ది జార్, ఓవర్ఫ్లో జార్. సో ఇక్కడ పెట్టండి ఆ బీకర్ని, మనం తీసుకున్నటువంటి బీకర్ ఇక్కడ తీసుకొచ్చాడు. ఓకే రైట్. టేక్ ఏ వుడెన్ బ్లాక్, మాయిచన్ ఇట్ విత్ వాటర్ అండ్ దెన్ డ్రాప్ ఇట్ జెంట్లీ ఇన్ టు ద ఓవర్ఫ్లో జార్. సో ఒక వుడెన్ పీస్ తీసుకొని సింపుల్గా దీంట్లోకి వేసేసేయండి అని చెప్తాను. వుడెన్ పీస్ను దాంట్లో వేసేస్తుంది. డోంట్ ఫోర్స్లీ సబ్మెర్జ్ ద వుడెన్ బ్లాక్ ఇన్ ద వాటర్.
ఫోర్స్గా పెట్టద్దండి, జెంట్లీగా పెట్టండి అని చెప్తున్నాడు. ఆల్సో ఎన్షూర్ దట్ ఇట్ డస్ నాట్ బ్లాక్ ద అవుట్లెట్ ఆఫ్ ది ఓవర్ఫ్లో జార్. ఇక్కడ బ్లాక్ చేయకూడదు అవుట్లెట్ ఆఫ్ ది, జస్ట్ ఇక్కడికి రావాలి అని చెప్తాను. అంటే వాటర్ రాకుండా ఆపకూడదు అని చెప్తున్నాడు. అది వేసేటప్పుడు మనం వాటర్ విల్ ఫ్లో అవుట్ ద ఓవర్ఫ్లో జార్ అండ్ కలెక్ట్ ఇన్ ద బీకర్ కెప్ట్ అండర్ ద అవుట్లెట్. సో ఇప్పుడైతే మనం వుడెన్ బ్లాక్ వేస్తామో వాటర్ అనేది దీంట్లో నుంచి ఇలా వచ్చేస్తాయి, డిస్ప్లే అయితే మనం అక్కడ కలెక్ట్ చేసుకుంటాం వాటర్ని. సో do you think that the weight of the water displaced by the wooden block will be less than or equal or more than the weight of the wooden block? ఏమి గెస్ చేయండి అని చెప్తాను. అంటే దీని యొక్క వెయిట్కి ఈక్వల్గా ఉన్నాయా ఇక్కడ డిస్ప్లేస్ అయిన వాటర్, లేదా ఎక్కువ ఉన్నాయా లేదా తక్కువ ఉన్నాయా గెస్ చేయండి అని చెప్తున్నాడు. ప్లేస్ ద బీకర్ కంటైనింగ్ ద డిస్ప్లేస్డ్ వాటర్ ఆన్ వన్ ప్యాన్ ఆఫ్ ది వెయింగ్ బ్యాలెన్స్. టేక్ ద వుడెన్ బ్లాక్, wipe it to clean off water and place it in the other pan along with the weights that equal to the weight of the empty beaker వేస్తున్నది ఫిగర్. సో అక్కడ వెయిట్ చేయండి అని చెప్తున్నాను. అక్కడ ఈ వాటర్ని మనం వుడెన్ పీస్ని వెయిట్ చేసి కనుక్కోండి. సో డూ ద టూ ప్యాన్స్ బ్యాలెన్స్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ది వాటర్ డిస్ప్లేస్డ్ బై వుడెన్ బ్లాక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ వెయిట్ ఆఫ్ ది వుడెన్ బ్లాక్ ఈజ్ దేర్. ఎలా ఉన్నాయని చెప్పండి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మామూలుగా ఉన్నాయా. రిపీట్ దిస్ ఎక్స్పెరిమెంట్ విత్ సెవెరల్ అదర్ సబ్స్టెన్సెస్ దట్ ఫ్లోట్ అండ్ సింక్. ఒక వుడెన్ పీస్తోనే కాకుండా ఇంకా వేరే వేరే ఆబ్జెక్ట్స్తో కూడా ట్రై చేసి చూడండి అని చెప్తాను. అంటే మునిగేటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ తోటి, ఫ్లోట్ అయ్యేటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ తోటి. థింగ్స్ దట్ ఫ్లోట్ కుడ్ ఇన్క్లూడ్ ఏ ప్లాస్టిక్ బౌల్, a ball, a steel container, etc. And in each case check whether the weight of the water displaced is less than or equal or more than. So ప్రతి దాంట్లో టెస్ట్ చేస్తుంది. So after doing this all, we can explain the relationship between the weight of the substance that float and the weight of the water displaced by them. Weight of the substance, weight of the water displaced by them. We can explain the relation. So special property of substance that makes the substance to float in the form of a principle. So the special property of floating substance that we can identify in this activity was first discovered by Archimedes principle. Archimedes principle. So one more activity is there, making aluminum to float. Aluminum అనేది float చేసేస్తుంది. Aluminum to float. Take a small sheet of aluminum foil, fold it 4 or 5 times. సో ఒక అల్యూమినియం షీట్ని తీసుకొని దాన్ని 4 or 5 times ఫోల్డ్ చేయండి అని చెప్తున్నాడు. ప్రెస్సింగ్ ద ఫాయిల్ టైట్ ఆఫ్టర్ ఈచ్ ఫోల్డ్. యూ ఆల్రెడీ నో దట్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ది అల్యూమినియం ఫ్రమ్ అన్ ఎర్లియర్ ల్యాబ్ యాక్టివిటీ 1. విత్ దిస్ గివెన్ వాల్యూ ఆఫ్ ది రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ అల్యూమినియం వీ కెన్ గెస్ వెదర్ ద అల్యూమినియం ఫాయిల్ విల్ ఫ్లోట్ ఆర్ సింక్ ఇన్ వాటర్. డ్రాప్ ద ఫోల్డెడ్ అల్యూమినియం ఫాయిల్ ఇన్ ద వాటర్ అండ్ టెస్ట్ వెదర్ యువర్ గెస్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. అంటే ఒక అల్యూమినియం షీట్ తీసుకొని దాన్ని 4-5 ముడతలు ముడిచి, ఆల్రెడీ మనకి దాని యొక్క డెన్సిటీ తెలుసు కాబట్టి, అల్యూమినియం ల్యాబ్ యాక్టివిటీలు ఇంతకుముందు తెలుసు కాబట్టి, దాన్ని రిలేటివ్ డెన్సిటీ తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అది సింక్ అవుతుందా ఫ్లోట్ అనేది తెలుసుంది. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసేసినప్పుడు ఫ్లోట్ అయిందా సింక్ అయిందా అది. నా అన్ఫోల్డ్ ద అల్యూమినియం ఫాయిల్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ స్మాల్ బౌల్. ప్లేస్ దిస్ బౌల్ ఇన్ ద వాటర్ అండ్ సీ వెదర్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ అన్ఫోల్డ్ చేసి మనం పిలిచినటువంటిది దాన్ని ఒక బౌల్ షేప్లో కానీ ఒక ఏదో ఒక షేప్లో చేసి పెట్టండి. ఇప్పుడు సో ఎందుకు అల్యూమినియం ఫాయిల్ అనేది ఫ్లోట్ అయింది అని చెప్తున్నాడు. టు నో దట్ ఓన్లీ వీ మస్ట్ అండర్స్టాండ్ ద ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్స్. సో ఎందుకు ఫ్లో అయింది అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలంటే మనకి ప్రెజర్ గురించి ఇన్ ఫ్లూయిడ్స్, ప్రెజర్ గురించి తెలియాలి. ఆ ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్స్ ఉంది, ప్రెజర్ ఇన్ ఫ్లూయిడ్స్. So upward force in liquids, upward force in liquids. So it is upward force. When we put an object on the surface of water in a container, the force of gravity exerted by the earth pulls the object downwards. సో ఒక ఆబ్జెక్ట్ని మనము వాటర్ కంటైనర్లో, అంటే ఇక్కడ ఇలా వాటర్ అనే దీంట్లో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టినామనుకోండి, గ్రావిటేషనల్
ఫోర్స్ వల్ల అర్త్ గ్రావిటేషన్ వల్ల ఆబ్జెక్ట్ అనేది కిందికి లాగుతుంది టువర్డ్స్ ద బాటమ్ ఆఫ్ ది కంటైనర్. So however, for objects that float on water, there must be an upward force to balance the force of gravity. సో ఏదేమైనప్పటికీ కూడా ఫ్లోట్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్స్కి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందంటే ఇది ఖచ్చితంగా కిందికి రావాలి బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. సో కొన్ని ఫ్లోట్ అవుతున్నటువంటి ఆబ్జెక్ట్స్ కిందికి రాకుండా అంటే దీనికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంతైతే ఉందో ఈక్వల్గా నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది అని చెప్తుంది. సో దట్ అప్వర్డ్ ఫోర్స్ ఓన్లీ మస్ట్ కమ్ ఫ్రమ్ ద వాటర్. సో ఆ అప్వర్డ్ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వాటర్ నుంచి వచ్చింది, నార్మల్ ఫోర్స్. ఇఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ మోర్ దాన్ ద అప్వర్డ్ ఫోర్స్ ఆఫ్ వాటర్, ద ఆబ్జెక్ట్ విల్ సింక్ ఇన్ వాటర్. ఒకవేళ గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక ఎక్కువ ఉంటే నార్మల్ ఫోర్స్ కంటే, అంటే వాటర్ నుంచి వచ్చేటువంటి ఫోర్స్ కంటే, అప్వర్డ్ ఫోర్స్ కంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటే ఆబ్జెక్ట్ సింక్ అవుతుంది. సో లెట్ us see one activity observing the upward force in the liquids. Take an empty vessel and empty plastic bottle. Take an empty plastic bottle, put the cap on tightly to plastic bottle, place the bottle in a bucket of water as shown in the figure. The bottle will float. Actually bottle ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుంది. And push the bottle into the water by your hand as shown in the figure. సో అక్కడ చూపించినట్టు ఫిగర్లో పుష్ చేయండి బాటిల్ని. వాట్ డిడ్ యూ ఫీల్? ఇఫ్ యూ కెన్ ఫీల్ దట్ అప్వర్డ్ ఫోర్స్, ట్రై టు పుష్ ఇన్ ఫర్దర్ డౌన్, ఇంకా ఫోర్స్ అప్లై చేసి ఇంకా కిందికి పుష్ చేయండి. డూ యూ ఫీల్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ద అప్వర్డ్ థ్రస్ట్? అప్వర్డ్ ఫోర్స్ పెరిగినట్టు ఏమైనా? ఎస్, ఇన్ఫ్యాక్ట్ ఇది అప్వర్డ్ ఫోర్స్ ఆఫ్ వాటర్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ యాజ్ యూ ఆర్ ట్రైంగ్ పుష్ ద బాటిల్ డౌన్. నువ్వు కిందికి ప్రెస్ చేసే కొద్దీ ఏమవుతుంది, ఆ బాటిల్ యొక్క ఫోర్స్ కూడా, అప్వర్డ్ ఫోర్స్ కూడా పెరుగుతున్నట్టుగా ఉంది. Now release the bottle and observe how it bounces back to the surface of water. నువ్వు వదిలేసే ఇప్పుడు ఎలా ఎగిరి వస్తుందో సర్ఫేస్ ఆఫ్ వాటర్ పైకి బాటిల్ ఉంది. సో ద అప్వర్డ్ ఫోర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ రియల్ అబ్జర్వబుల్ ఫోర్స్. దిస్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ద స్టాటిక్ ప్రెషర్ ఆఫ్ ది వాటర్. ఆ ఫోర్స్నే మనం ఒక యూనిట్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అంటే బాటిల్ మీద ఉన్నటువంటి ఫోర్స్ని ఏమంటారంటే స్టాటిక్ ప్రెషర్ ఆఫ్ ది వాటర్. సో ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఆల్సో ఓకేనా, you done in the 6th class, 7th class. Take a glass tumbler, stick some cotton at the bottom of it, immerse it inversely in water up to the bottom of the container as shown in the figure. Take out the tumbler from water. Is the cotton attached to its bottom wet and no? Why means this is the due to the force of air which is applied on water by the air present in the tumbler. Glass tumbler లో ఉన్నటువంటి ఎయిర్ వాటర్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల అండ్ స్టాప్స్ వాటర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద టంబ్లర్. వాటర్ అనేది టంబ్లర్లోకి ఎంటర్ కాకుండా స్టాప్ చేస్తుంది. అండ్ దిస్ ఫోర్స్ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ వాటర్ ఇస్ ది ప్రెషర్ ఆఫ్ ఎయిర్.